40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వల్ల కానిది పవన్ కళ్యాణ్ గారి వల్ల ఎలా అయింది అనుకుంటున్నారు? ఒక మహిళను చెప్పుకోవడం కూడా సిగ్గుచేటు, ఒక రాక్షసి. పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడం వల్లనే ఇలాంటి ఘన విజయం వచ్చింది అనుకుంటారా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేసిన పని. రాయలసీమలో కొంచెం రెడ్ల ప్రాబల్యం ఎక్కువ కనుక పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే వారాయాత్ర మొదలుపెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుదిపేశారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం, తెలుగుదేశం నాయకులకు ఎవరికి ధైర్యం చాలకపోవడం, ఎవరు ఆయన వెళ్ళి పలకరించలేకపోవడం, ఏకాకి అయిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక్క తెలుగుదేశం నాయకుడు కూడా ముందుకు రాలేదండి. ఇప్పుడు కాకినాడలో గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జనసేన పార్టీ నాయకుల్ని, మహిళా కార్యకర్తల్ని వ్యక్తిగతంగా కొట్టడం, తిట్టడం జరిగింది. ఆ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇప్పుడు పార్టీ అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని మీరు అనుకుంటున్నారు? సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. 24 ఎన్నికల తర్వాత అంటే 21కి 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు గెలుస్తుందని చెప్పని మీరు ముందుగానే ఊహించారా? ఇలాంటి విజయాన్ని అంటే 100కు 100% వచ్చినటువంటి విజయాన్ని ముందుగా ఊహించింది అనేది? నేను ఎంపీ సీట్ల వరకు ఊహించానండి, కానీ ఎమ్మెల్యేలకు మాత్రం ఒక్కటి మాత్రం డౌట్ ఉండిపోయింది నాకు. అది రైల్వే కోడూరు. లాస్ట్ మినిట్లో వేరే వ్యక్తిని పెట్టించి అతను వైసీపీతో ఉన్నాడని చెప్పి డౌట్ రావడం వలన మళ్ళా రెండో జస్ట్ ఎన్నికలకు ముందు అరవ శ్రీధర్ అనే వ్యక్తిని పెట్టారు. అతను సామాన్యుడండి. పెట్టిన తర్వాత అతను చూస్తుంటే రాజంపేట ఎంపీ సీట్లో నుంచున్న కిరణ్ కుమార్ రెడ్డి కూడా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నాకు ఎప్పుడు కొంచెం డౌట్ ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రాజంపేటలో రైల్వే కోడూరులో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ పెట్టిన తర్వాత నమ్మకం వచ్చింది. కానీ రాయలసీమలో కొంచెం రెడ్ల ప్రాబల్యం ఎక్కువ కనుక, భయభ్రాంతులు చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఉన్నారు కనుక కొంచెం డౌట్ పడ్డాను. కానీ 20కి 20 గెలుస్తారు అనుకున్నాను. కానీ ఎన్నికలు అయిన తర్వాత, పోలింగ్ జరిగిన తర్వాత మాత్రం నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందండి. నేను నా యొక్క అనాలిసిస్లో కూడా చెప్పాను. నేను అంటే నా యొక్క ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, జనసైనికుల ద్వారా సేకరించిన సమాచారం బట్టి నేను 21 గెలిచిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెప్పాను. అలాగే 2 ఎంపీ సీట్లు అయితే ఫస్ట్ నుంచి నేను నమ్మకంగా ఉన్నానండి. పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడం వల్లనే ఇలాంటి ఘన విజయం వచ్చింది అనుకుంటారా? లేదా సింగిల్గా వెళ్ళినా కూడా ఇన్ని సీట్లు లేదా ఇంతకు మించి సీట్లు వచ్చే అవకాశం ఉందంటారా? ఒక్కటి మాత్రం నిజమండి. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే వారాయాత్ర మొదలుపెట్టారో ఆ యాత్ర వలన ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుదిపేశారండి. ఆ దెబ్బకి వైసీపీ వాళ్ళు భయపడిపోయి పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా టార్గెట్ చేయడం పెంచారండి. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క గ్రాఫ్ బాగా పెరిగిందని తెలిసింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన నుంచుంటే 40 చోట్ల నుంచి 40 చోట్ల గెలవగలరండి. కానీ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. అందుకని ఆయన మీమాంసలు పడిపోయి తన బలం పెరిగినా, తన యొక్క ఓటు శాతం పెరిగినా కూడా తను ఇప్పటం గ్రామంలో ఏ రోజైతే ప్రకటించాడో తన యొక్క ప్రతిపక్ష ఓటు చీలనవ్వకూడదని ఆ ప్రకారంగా అడుగులు వేస్తూ, ఆ ప్రకారం ఉన్న సందర్భంలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం, ఆయన జైల్లో పెట్టడం, ఈ తెలుగుదేశం నాయకులకు ఎవరికి ధైర్యం చాలకపోవడం, ఎవరు ఆయన వెళ్ళి పలకరించలేకపోవడం, ఏకాకి అయిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ ఏమో ఢిల్లీలో ఉన్నాడు, పాపం భువనేశ్వర్ గారేమో రాయమండ్రిలో ఉండి ఏం చేయాలో తెలియక దిక్కుల్లో ఉంది. ఒక్క తెలుగుదేశం నాయకుడు కూడా ముందుకు రాలేదండి. అటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి జైలుకి వెళ్ళి ఆయన చూసి బాధపడి, బాధాతప్త ఉదయంతో తట్టుకోలేక బయటికి రాగానే తెలుగుదేశం పార్టీతో పొత్తులో వెళ్తున్నానని ప్రకటించాడండి. దాన్ని చూసి చాలామంది కాపు నాయకులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, కొంతమంది తీవ్రంగా అసంతృప్తి చెందింది. ఎందుకంటే మనం బాగా పైకి వస్తున్నాము, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది, అటువంటి పార్టీ ఎందుకు లేపాలని ఇటు హర్రావు జోగి గారు కావచ్చండి, ముద్రగడ పద్మనాభ గారు కావచ్చు, చాలా పోట్లు పడ్డారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వేసిన అడుగు వలన ఈ రోజున ఇంత ఘన విజయం సాధించిందండి. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారితో ప్రకటించగానే ఆయన లోకేష్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేసిన పనిచేసి. ఎందుకంటే భయంతో భీతులుతున్న తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళకు ధైర్యం ఇచ్చారు. ఎందుకంటే జన సైనికులు, వీర మహిళల వల్లనే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటారండి, వాళ్ళ ధైర్యమే నా ధైర్యం, నా ధైర్యం వాళ్ళ ధైర్యం, మనం కాబట్టి ధైర్యంగా ఎదుర్కొంటున్నాం దీన్ని. కనుక ఈ విజయం వస్తుందని ఆయన ఊహించారు కనుకే పొత్తులో వెళ్ళారండి. ముందుగా 24 సీట్లు అని చెప్పి తర్వాత 21 సీట్లు తీసుకున్నారు. అంటే కొంతమంది జనసేన పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు అసంతృప్తితో ఉన్నారు అంటే ఎన్నికలకు ముందు. అవును. ఇప్పుడు వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నారా? వాళ్ళు ఖచ్చితంగా సంతోషంగా ఉంటారండి. కాకపోతే ఏంటంటే
పవన్ కళ్యాణ్ గారు ముందు 60 సీట్లు అనుకున్నారు, తర్వాత 40కి వచ్చారు, తర్వాత 24కి వచ్చారు. అనుకోని పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళాలి కనుక ఆ పార్టీని ఒప్పించాలి కనుక ఖచ్చితంగా వాళ్ళ కోసం తను ఒక్కొక్క ఎంపీ సీట్ని 3 అసెంబ్లీ స్థానాలు త్యాగం చేశాడు కనుక ఈ పొత్తుకి ఒక బలం వచ్చింది. ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాల నుంచి కూడా ఆయన ప్రతిపక్ష ఓటు చెల్లనివ్వకూడదని ప్రజల్లో తీసుకెళ్ళగలిగాడు. దానికి తగ్గట్టు ఈ యొక్క మీడియా కూడా ఆ యొక్క మాటని పవన్ కళ్యాణ్ గారి మాటను ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగింది. దానివల్ల ఈ యొక్క విజయం సాధించింది. అప్పుడు జన సైనికులు వ్యతిరేకించారండి. ఏంటి మరి కనీసం 24 కోట్లు లేకుండా చేసుకున్నారని బాధపడ్డారు. కాకపోతే ఆయన వెనక ఉండి నిజంగా ఆయన ఫాలో అయ్యే ఎవరు కూడా అప్పుడు బాధపడలేదని ఇప్పుడు బాధపడరు. అప్పుడు సంతోషంగా ఉన్నారు, ఇప్పుడు సంతోషంగా ఉంటారు. కాకపోతే కొంతమంది కోనాశక్తులు ఏంటంటే వైసీపీ పార్టీ నుంచి కోవట్లుగా వచ్చారు, వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళకి అప్పుడు బాధ ఉంటుంది, ఇప్పుడు బాధ ఉంటుందండి. ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడటానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పని మీ జనసేన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు చెప్పుకుంటున్నారు. 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వల్ల కానిది పవన్ కళ్యాణ్ గారు వల్ల ఎలా అయింది అనుకుంటున్నారు? మీరు అన్నట్టు కరెక్ట్ అండి. ఇది ఒక్కటే కాదు, చాలామంది అనలిస్టులు కూడా మాట్లాడారు. 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఇంత గొప్ప కార్యక్రమం చేశాడు ఏంటి అని అన్నారు. కాకపోతే ఒక్కటండి, యద్భావం తద్భవతిన పెద్దలు అంటారు. ఆయన మనసులో కోరుకున్నది ఆ యొక్క వారాహి మాత కావచ్చు, అమ్మ మన కనకదుర్గమ్మవారు కావచ్చు, దీవించారండి పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే ఆయన ఒకటే కృతజ్ఞతమండి, ఈ యొక్క రాక్షసుడు పోవాలి, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అనే ఒకే ఒక్క ధ్యేయంతో ఉన్నాడు కనుకే ఈ విజయం సాధించాడండి. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఏమి చేయలేదంటారు రాష్ట్రానికి? అంటే నేను బటన్లోకి పథకాలు ఎన్నో ఇచ్చాను, 175కి 175 వస్తాయి అని చెప్పని ఘంటాపథంగా ఆయన వాదించాడు ఎలక్షన్ ముందు వరకు. అసలు రాష్ట్రానికి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడంటారు? ఒక్కటండి, జగన్మోహన్ రెడ్డికి స్వతహాగా చాలా యారగెంటు, చాలా హాంబావి, ఎవరి మాట వినడు, తను చెప్పింది జరగాలంటాడు. ఆ మనస్తత్వం వలన ఆయనకి ఎదురు చెప్పి ఎవరు సలహాలు ఇవ్వలేదండి. ఆయనకు తోచింది ఆయన చేసుకెళ్ళిపోయాడు. ఆయన ఏమనుకున్నాడు, అందరికీ డబ్బులు ఇస్తున్నాను, ఒక కుటుంబానికి 1,00,000 రూపాయల దాకా ఇస్తున్నాను, నన్ను నమ్ముతారు, నాకు ఓటేస్తారు. ఆయన ఎక్కడ ఉన్నాడంటే, పాత రోజుల్లో కాంగ్రెస్ వాళ్ళు ఒకటి ఉండేదండి. వాళ్ళకి ఏంటంటే పూర్వం అంతా పాకులు ఉండేవి. నా చిన్నప్పుడు రాజకీయం చెప్తున్నాను. వాళ్ళు ఏంటంటే పాకల మీద కావాలని పాస్పరస్ వేసి ఇళ్ళ మీద తాటాకుల మీద వేసేసి తగలబెట్టేసేవారు. వాళ్ళే తగలబెట్టేవాళ్ళు. కాంగ్రెస్ నాయకులు తగలబెట్టేసి వాళ్ళే అయ్యో తగలబెట్టారని చెప్పి వాళ్ళే మనిషికి 2,000 3,000 ఇచ్చి ఇల్లు కట్టించారు, తాటాకులు ఇల్లు కట్టించేవాళ్ళు. ఏంటంటే వాళ్ళు అక్కడే ఉండాలి, మేము చేసామని గుర్తింపు మేము కాంగ్రెస్ నాయకులు పొందాలి. వాళ్ళ రాజకీయం అది. అదే రాజకీయం ఈయన వంట పట్టుకున్నాడు. నేను డబ్బులు ఇస్తున్నాను, వాళ్ళు నన్ను నమ్ముతారు అనుకోండి. కానీ రోజులు మానేయండి, 3 జనరేషన్లు మారిపోయినాయి. ఇప్పుడు జనరేషన్కి పవన్ కళ్యాణ్ అనే ఒక గొప్ప నాయకుడు వచ్చాడు. అతను పదే జన సైనికుల ద్వారా కావచ్చు, వీరమహిళల ద్వారా కావచ్చు, ప్రతి మాట తీసుకెళ్తున్నాడు. నమ్మండి, మార్పు రావాలని చెప్తున్నాడు. ఆ స్పందన మార్పు రాబట్టి ఈ యొక్క బటన్ నొక్కినా ఏం చెప్పినా కూడా ప్రజలు నమ్మలేదు. అభివృద్ధి లేదండి, కేవలం బటన్ నొక్కితే డబ్బులు పడతాయి. అది కూడా ఏంటి, మనం చూసాం కింద 6 నెలల్లో మనం చూసాం. ఎప్పుడో జనవరిలో నొక్కిన డబ్బులు పడకపోతే ఎలక్షన్ ముందు ఆయన ఎంత డ్రామాలు వేశారో వైసీపీ ప్రభుత్వం చూసాం మనం. ఎన్నికల కమిషన్ ఒప్పుకోకపోవడం, మేము పేదవాళ్ళను చాలా డ్రామాలను చూసాం మనం. ఇవన్నీ ఏంటంటే ఏ రోజు కూడా నొక్కాడంటే డబ్బులు పడవండి, చేశాడంటే చేయడు, మనకు తెలియదు డబ్బులు పడినే లేదనేది. అందువల్ల ఏంటంటే ప్రజలు గ్రహించారు. కాకపోతే ఏంటంటే ధైర్యం లేక భయపడి అందరూ మౌనంగా ఉన్నారు. ఎన్నికల మే 13 తారీఖు వాళ్ళ ఎన్నిక కట్టలు తెంచుకొని ఫ్రీగా ఓటు వేశారు కనుకే ఈ విజయం వచ్చిందండి. రోజా గారు ఇది నిజమైన విజయం కాదు, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని అంటూ ఉన్నారు. రోజా, ఆమెకు అసలు మనసు అంటూ లేదండి. ఒక మహిళని చెప్పుకోవడం కూడా సిగ్గుచేటు, ఒక రాక్షసి. మనం రామాయణంలో చదువుకున్న ఒక రావణుడి చెల్లెలు తాటకి అని, ఆ టైపులో ఒక దుర్మార్గురాలు. ఆ రోజా మాట్లాడడానికి ఏముందండి? ఇప్పుడు వాళ్ళు 150 సీట్లు గెలిచారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ట్యాంపరింగ్ అనలేదుగా. ట్యాంపరింగ్ ఎందుకు వస్తుంది? ప్రజలు మిమ్మల్ని చీకొట్టారు, దాన్ని ఒప్పుకోవాలి. అదే రోజా చెప్పింది, నాకు తెలుగుదేశం వాళ్ళు కాదు, నాకు వైసీపీ వాళ్ళు నా ఓటమి కారకులని ఆవిడే చెప్పింది ఎన్నికలకు ముందు. ఇందులో ఒకటండి, ఎవరు తీసిన గోతులో వాళ్ళు పడతారు. అంతగా దారుణం కూడా ఆ మనిషి దిగజారిపోతారు, అంతే. వాళ్ళు దిగజారి మాట్లాడతారు.
ఈ ట్యాంపరింగ్ లాంటి అన్ని ఉట్టిమాట ట్యాంపరింగ్ అయితే మోడీ గారికి 290 ఏంటండి, ఆయన చెప్పి 400 రావాలిగా. 290 ఆగిపోయాడు పాపం ఆయన. 400 రావాలి, తెచ్చుకోవచ్చు కదా, ఆయనదే కదా సెంట్రల్ గవర్నమెంట్, చేసుకోవచ్చు కదా. అవన్నీ తప్పుడు మాటలండి. ఓడిపోయిన తర్వాత ఓటమిని ఒప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా 2 చోట్ల ఓడిపోయినా ఓడిపోయాను ఒప్పుకున్నాడు. ప్రజలకు సేవ చేశాడు, విపరీతమైన ప్రజలకి నమ్మకం కలిగజేశాడు ఈ 5 సంవత్సరాల్లో. అది అలా ఉండాలి నాయకులు అంటే. రోజా గురించి అసలు మనం మాట్లాడుకుని వేస్ట్ అండి. ఇప్పుడు కాకినాడలో గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జనసేన పార్టీ నాయకుల్ని, మహిళా కార్యకర్తల్ని వ్యక్తిగతంగా కొట్టడం, తిట్టడం జరిగింది. ఆ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇప్పుడు పార్టీ అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని మీరు అనుకుంటున్నారా? లేదండి, వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే వ్యక్తి కాదండి. ఆయన కారణ జన్ముడు, అందులో సందేహం లేదండి. ఆయనకి పగ ద్వేషాలు ఉండవండి. ఆయన ఏంటంటే చట్టం తన పని చేసుకుపోతుంది. ఈ మాట ఆయన అన్నది కాదండి. పివి నరసింహారావు గారు మన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా ఇట్లాగే శాంత స్వరూపుడు కనుక ఆయన ఏం చెప్పాడంటే చట్టం తన పని చేసుకుపోతుంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాపాలు చేశాడు కనుకే పవన్ కళ్యాణ్ గారు వారాహి రథం మీద నుంచుని కాకినాడ పట్టణంలో చెప్పాడు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నీ క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూలదేయకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన పార్టీ కాదని సంస్కృతం చెప్పాడండి. ఎందుకంటే అతను క్రిమినల్ నేచరు, అతను ఏం చేస్తాడు, రేషన్ బియ్యం ఎలా అమ్ముతున్నాడు, ఈ అమ్మాయిల మిస్సింగ్లు ఏంటి, లేకపోతే అక్రమాలు ఏంటి, అన్నిటికీ కారణం గంజాయి కావచ్చు, ఏదైనా అతనే కారకుడని పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, ఆధారాలు ఉన్నాయని తెలుసు కనుకే ఆ మాట అనగలిగాడు. ఈ రోజున జరుగుతున్నవి నిన్న మొన్న జరిగిన సంఘటనలు మీరు చూశారు. నాదెళ్ల మనోహర్ గారు 2 రోజుల పాటు అక్కడే ఉండి ఈ యొక్క రేషన్ వాటి మీద పోర్టుకు వెళ్ళడం అని చూస్తే 1000 టన్నులు సీజ్ చేశారండి. అది ప్రజలకు పేద ప్రజలు అందాల్సిన బియ్యం అండి. ఈ అక్రంగా ఎదవ దోచుకొని ఎక్స్పోర్ట్ చేసేసి కోట్లు సంపాదించేశాడు. అట్లాగే ఈ నిన్న మనం చూసాం, మన వాళ్ళ సూర్యబాబు అని ఒక ముఖ్య అనుచరుడు ద్వారంపూడి చంద్రశేఖర్కి అతను ఇల్లు ఏమండి మనం ఎవరికైనా పర్మిషన్ ఇస్తే 1+1 1+1 కట్టుకోవాలి. 2వ ఫ్లోర్ కట్టుకుంటూ కూల్చారండి. ఎక్కడే కాదు, ఎక్కడైనా కూలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా పర్మిషన్ ఉంటే ఉన్నంత వరకు ఉంచుతారు, లేని కొట్టేస్తారు. సంగతి ప్రతి ఒక్క పిల్లవాడికి తెలుసు, ప్రతి ఒక్క పౌరుడికి తెలుసు. వాడికి తెలియదని ద్వారంపూడి చంద్రశేఖర్కి. కాకపోతే ఏంటంటే ఈ యొక్క రోజుకి తనకు ఉచ్చు బిగుస్తున్న సంగతి తెలుసుకుని ఏదో చేయకపోతే ఉన్న 9 జారిపోతారు, నాతో పాటు 9 రారని భయంతో ఉన్నాడు. కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరిని ద్వేషంతో చూడరండి. అతను ద్వారంపూడి చంద్రశేఖర్ తప్పులు చేశాడు, ఆ తప్పులకు మాత్రమే శిక్షలు పడతాయని చెప్పాడు. చట్టం తన పని చేసుకుపోతుంది. ఆ రేఖలు జరుగుతున్నాయి కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు చేయించేవి కానే కావండి.